అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టాలీవుడ్లో ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే మాస్ మహారాజా రవితేజ ఈసారి ఒక విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇరుముడి చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి రేరు కాంబినేషన్లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన యాలాలో యాలాలో అనే సెకండ్ సింగిల్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జేఎం సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ కెరీర్ 2 హిట్లు 6 ఫ్లాపులు అన్న రీతిలో సాగుతోంది. భీష్మ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత ఆయన ఖాతాలో సరైన కమర్షియల్ సక్సెస్ పడలేదు. 6 ఏళ్లుగా సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం నితిన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రూటు మార్చి సరికొత్త వెరైటీ కాన్సెప్ట్లను లైన్లో పెడుతున్నారు. తన మార్కెట్ను మళ్లీ పీక్స్కు తీసుకెళ్లేందుకు మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. టాలెంటెడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ నాని తన సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ఒక ఇంట్రెస్టింగ్ కథను అనౌన్స్ చేశారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అలియాస్ రుక్మిణి అనే క్రేజీ టైటిల్ను ఖరారు చేశారు. కోర్టు మూవీ తర్వాత ఈ బ్యానర్లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నాని కంటెంట్ సెలెక్షన్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని నమ్మే ఫ్యాన్స్ ఈ కాంబినేషన్పై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ప్రముఖ నిర్మాత కాట్రుగడ్డ ప్రసాద్ నిర్మించిన మొదటి చిత్రం 1988 జనవరి 1న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. మొగుడు కావాలి సినిమా టైం నుంచి చిరంజీవితో తన స్నేహబంధం కొనసాగుతుందని నిర్మాత కాట్రుగడ్డ ప్రసాద్ తెలిపారు. తన సినిమాల కార్యక్రమాలు ఎప్పుడూ ఉన్నా చిరంజీవి వస్తారని, ఆయనతో గొప్ప అనుబంధాలు తనకున్నాయని తెలిపారు. తన తమ్ముడు తన నిర్మాణ సంస్థ పర్మనెంట్ హీరో సుమన్ నటించిన మొట్టమొదటి చిత్రం బందిపోటు 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విశేషాలను ఆయన ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. మొదటిగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ సంవత్సరంగా అడుగుపెడుతున్న సురేష్ కొండేటి సంతోషం పత్రిక సురేష్ కొండేటికి, వారి సిబ్బందికి, వారి టెక్నికల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1988 జనవరి 1వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా నా మొట్టమొదటి చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. చిరంజీవి గారితో మొగుడు కావాలి నుంచి నాతో ఉన్న ప్రయాణం, ఆయన మొగుడు కావాలి చిత్ర సందర్భంగా ఆయనతో ఏర్పడిన స్నేహబంధం ఈ రోజుకి, అంటే నా ప్రతి ఈవెంట్లోనూ ఆయనకి టైం కుదిరితే మాత్రం ఆయన అటెండ్ అవుతారు. ఉదాహరణకి బందిపోటు నా మొదటి చిత్రంగా ప్రారంభోత్సవం కానీ, నేను సెలబ్రేషన్ చేసుకున్న కాలేజీ బుల్లోడు సినిమాకి అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చి ఆ ఫంక్షన్కి విజయవాడలో ఆ 100 days ఫంక్షన్కి అటెండ్ అయ్యి వారి చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరకి మెమోటోస్ ఇవ్వటం అనేది నేను గొప్ప అనుభవంగా చిరంజీవి గారితో అనుబంధంగా చెప్పుకుంటాను. ఇక ఈరోజు చిత్రం నా తమ్ముడు సుమన్, నా సంస్థ పర్మనెంట్ హీరో సుమన్ నటించిన మొట్టమొదటి చిత్రం బందిపోటు. ఒక పెద్ద సినిమాతోనే పోటీపడి విడుదలై ఘన విజయం సాధించి అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మన్నలు పొంది ఉత్తమ చిత్రంగా నిలబడిన బందిపోటు చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 38 సంవత్సరాలు అవటం అనేది గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. నా చిత్రంలో నటించిన ప్రతి ఒక్కళ్ళు, అంటే నా తమ్ముడు సుమన్ కానీ, నా చెల్లి గౌతమి కానీ, ఇళవరసి కానీ, శివకృష్ణ గారు కానీ, సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, బ్రహ్మానందం, మొత్తం ప్రముఖ నటీనటులందరూ, నర్రా, అలా అందరూ నటించి ఎంతో నాకు సహకరించి చేసిన మొట్టమొదటి చిత్రం. అలాగే నా టెక్నీషియన్స్ దర్శకుడు బిఎల్వి ప్రసాద్ గారు కానీ, సంగీత దర్శకులు రాజ్కోటి గారు కానీ, ఎడిటర్స్ మురళీరామయ్య గారు కానీ, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ గారు కానీ,
మేకప్ చీఫ్ మన్మధరావు కానీ, కాస్ట్యూమ్ చీఫ్ సాయి కానీ, ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా దోనేపూడి ప్రసాద్ కానీ, నా సంస్థలో ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ శుభ సందర్భంగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారిలో కొంతమంది లేరు, ఇప్పుడు మన మధ్య లేరు, వారికి నా మనస్ఫూర్తి నివాళి అర్పిస్తూ, సుమన్ గారితో నా ప్రయాణం మీ అందరికీ ఎన్నో సందర్భాల్లో చెప్పాను కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మా తమ్ముడు జన్మదినోత్సవం కూడా ఈ నెల 28వ తారీఖున రావటం, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. అందరికంటే ముఖ్యంగా నా మేనమామ కెమెరామెన్ మహీధర్ గారు, ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా నాకు మొట్టమొదటి పిక్చర్ నుంచి కెమెరా వర్క్ చేసిన మహీధర్ గారికి కూడా నా ధన్యవాదాలు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సురేష్ కొండేటికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. స్టార్ హీరోయిన్ సమాంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అభిమానులకు మరిచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల తాను గర్భవతినని వెల్లడించిన సమాంత ఇప్పుడు తొలిసారిగా బేబీ బంపుతో ఉన్న అధికారిక ఫోటోను పంచుకోవడంతో నెట్టింట ఆనంద ఉత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ తాజా చిత్రంలో ఆమె మస్టర్డ్ ఎల్లో రంగు కేప్ గౌన్లో టర్కాయిస్ డ్రాప్ ఇయర్ రింగ్స్, స్టైలిష్ బన్ హెయిర్ స్టైల్తో ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన విజయ యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. వీకెండ్స్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రెండో సోమవారం రోజున కూడా బుకింగ్స్ పరంగా ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బుక్ మై షో యాప్లో కేవలం 1 గంటలోనే ఏకంగా 1.08K టికెట్లు అమ్ముడవడం సినిమాకున్న విపరీతమైన క్రేజ్, డిమాండ్ను స్పష్టం చేస్తుంది. ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు ఈసారి తన పంధా మార్చి ఓ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ అగధ, కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. ఉత్కంఠభరితమైన విజువల్స్, ఆసక్తికరమైన నేపథ్యంతో కూడిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబడుతుంది. ట్రైలర్ను పరిశీలిస్తే మంత్రతంత్రాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, అతీంద్రియ శక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టమవుతుంది. మంత్రతంత్ర విద్యలకు అందని శక్తి ఉంది, దాని గురించి నాకు తెలియాలి అంటూ కథానాయిక కామాక్షి భాస్కర్ల చెప్పే డైలాగ్ సినిమాలోని ప్రధాన ఉత్కంఠభరితమైన అంశాన్ని పరిచయం చేస్తుంది. ప్రతి ఫ్రేమ్లోనూ మిస్టరీని, సస్పెన్స్ను కొనసాగిస్తూ ఎంఎస్ రాజు తనదైన శైలిలో కథనాన్ని నడిపినట్టు తెలుస్తోంది. రాజు గారు హాయ్. ఆయన నమస్కారం. నమస్కారం. మొన్న బాలయ్యబాబు గారు షోలో అది బాగా రిపీట్ అవుతూ ఉందండి. ప్రభాస్ని క్వశ్చన్ అడిగినప్పుడు అసలు మీరు చిరంజీవి గారి సినిమా, బాలయ్యబాబు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు ప్రభాస్ సినిమా వర్షం మధ్యలో అయితే ఆయన షాక్ అయిపోయాడు, వద్దు రాజు గారని మీరు వినకుండా చేశారు. అలాగే ఈ పోటీ ఎందుకు, రేపు సూర్య లాంటి సినిమా ప్లస్ మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. సో అదే అంటే ఇలా అంత రిస్క్ తీసుకుని ఈ సినిమా కూడా అప్పుడంటే ప్రభాస్ అంటే ఒక ఇమేజ్ ఉంది, కృష్ణరాజు గారి ఇమేజ్ ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కానీ ఫిక్స్ అయ్యి డేట్ వెళ్ళడం గురించి ఏం చెప్తారు? ఒకటేంటంటే అంటే ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ బాగుంటే అన్నీ ఆడతాయి అనేది మనకి ఎప్పుడు కూడా ప్రూవ్డ్. డెఫినెట్గా 2-3 ఫిల్మ్స్కి ఏదన్నా కూడా ఒక చిన్న హాలిడే సీజన్లో దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్. సో ఇక్కడ మాకు ఏ ఫిల్మ్స్ ఉంటాయి ఏంటని పక్కన పెడితే ఆ డేట్ నాకు మంచి డేట్ అనిపించింది, నేను చేసేస్తున్నాను అంతే. సో అట్ ద సేమ్ టైం మాతో పాటు మిగిలిన ఫిల్మ్స్ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. సో దీన్ని స్ట్రాంగ్ అంటారు, ధైర్యం అంటారా, మాట అంటారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది మాత్రం వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ దట్ డేట్. ఎస్. సంక్రాంతి పండగ ఎంత ఫేమస్, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారి సినిమా అంటే సంక్రాంతికి అనేది అంత ఫేమస్. అలా భవిష్యత్తులో మళ్ళీ ఎంఎస్ రాజు గారి సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుందా, మీరు చూడొచ్చా? 100% మా సిస్టర్ ఉన్నారు, ఆవిడ నెక్స్ట్ తీసే పిక్చర్ గ్యారంటీగా అక్కడికే వస్తాం. ఓ విశాలాక్షి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఫోన్ మైక్ ఇవ్వండి. అమ్మా నమస్తే, అలవాటు అయిపోయింది.
మీకు సబ్జెక్ట్ మొన్న మేకింగ్ వీడియో చూశాను. సరే, ఎంఎస్ రాజు గారి పరుగుల గురించి దీని గురించి మేము అందరం ఆశ్చర్యపోయాము. అది వేరే విషయం పక్కన పెడితే మీరు అద్భుతంగా మాట్లాడారు అప్పుడు మేకింగ్ అప్పుడు. అంటే మీకు కథ చెప్పినప్పుడు ఏ కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారో, తర్వాత సినిమా తీసిన తర్వాత కూడా అది మీకు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ షూట్ నేను అటెండ్ అయ్యానండి. బట్ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా యాక్టర్స్ రియల్లీ, అంటే ఇప్పుడు మీరు చూసారు ట్రైలర్, ఎక్స్ట్రాడినరీ. అంటే వీళ్ళని తర్వాత నేను టచ్ చేయాలంటే భయం వేసేది. అంటే అంత బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఇచ్చిన రోల్ని వాళ్ళు బాగా చేశారు. మైక్ ఈజ్ నాట్ బాగా చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓన్లీ అగదా అంటే ఇప్పటి వరకు దేవి, వర్షం ఇవి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ అగదా రాజుగారు అంటారు మీరు అందరూ షోర్గా ఆఫ్టర్ దిస్ మూవీ. ఓన్లీ అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఎంత అనిపించిందో, తర్వాత నేను మూవీ చూశాను ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీ అనిపించింది, రియల్లీ థ్రిల్లింగ్. ఇది అంటే ఇప్పుడు వరకు చేసిన సినిమాలకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ నెక్స్ట్ అగదా అంటే ఎంఎస్ రాజు గారు. దిస్ ఈజ్ ఫర్ షూర్. మేము ఎంత అడిగినా కానీ అగదా అంటే ఏంటి మీనింగ్ అడిగితే చెప్పలేదు ఆయన. మీరైనా చెప్తారా? లేదు సార్, ఆ సస్పెన్స్ లేకపోతే మూవీ చూడరు కదా. సస్పెన్స్ షుడ్ బి. ఈ సినిమా చూసిన తర్వాతే మీరు నెక్స్ట్ సినిమా ఆయనతో చేయాలని ఫిక్స్ అయ్యారా? షూర్ అండి, తప్పనిసరిగా చేస్తాం. ఓకే, కామేష్ గారు, నిన్ననే ఒక వీడియో చూసాం. నిన్ననే ఒక జనాల మధ్యన మీ పోస్టర్ పట్టుకెళ్ళి చూపించి ఈ సినిమా గురించి ప్రమోట్ చేయడం అవన్నీ హ్యాపీగా అనిపించింది. ఈ ప్రమోషన్ ఈ సినిమాకైనా పరిమితం, నెక్స్ట్ సినిమా కూడా అలా మీరు చేస్తారా? ఏ ఫిల్మ్కైనా ప్రమోషన్స్లో నేను యాక్టివ్గానే ఉంటాను. మీరు చూస్తూనే వచ్చారు ఫస్ట్ నుంచి. సో ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అని రాజు గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్ అయ్యింది. సో ఒక మూవీ జనాల్లోకి వెళ్ళడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. సో ఇట్స్ ఏ మూవీకి కావాల్సింది అది చేసుకుంటూ వెళ్తానండి. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన దేవి ఇప్పుడు హీరో అయ్యాడు. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా అతనితో హీరోగా కూడా చేసే అవకాశం ఉంటుందా? అది మీరు ఏదైనా స్టోరీ చెప్పండి బాబు. ఇప్పుడు ఇంకా అంటే ఊరికి జస్ట్ జోక్స్ అపార్ట్, నాకు అంటే బాగా క్లోజ్ దేవి అనే అతను, తన ఇన్ అండ్ అవుట్ నాకు మొత్తం యూనో వెన్ హీ వాజ్ 14-15 ఇయర్స్ నుంచి. సో తను వెరీ టూ యంగ్గా ఉన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ హీ కాల్డ్ మీ వన్ డే. అంటే హీ కీప్స్ కాలింగ్ మీ వెన్ ఐ హ్యాడ్ ఏ బర్త్డే. తను ఏంటంటే ఆర్కెస్ట్రా అంతా పెట్టుకుని తను ఏదో రీ రికార్డింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. సో తను హాయ్ అంకుల్ హ్యాపీ బర్త్డే అండో దాన్ని ఒక వీడియో కాల్ చేసి ఆ మొత్తం ఆర్కెస్ట్రా అందరినీ హ్యాపీ బర్త్డే ప్లే చేస్తాడు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ రీసెంట్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ నన్ను వాడు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. అండ్ హీ టుక్ మై బ్లెస్సింగ్స్ వెన్ యునో దట్ ఆ సినిమా పూజ రోజుని ఏదైతే తను ఇప్పుడు అంటే యాక్ట్ చేస్తున్నాడు హీరోగా, సో ఆ రోజు నాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్ కావాలి అంకుల్, నేను మీ దగ్గరకు వస్తానంటే వద్దొద్దు రావద్దు, నువ్వు షూటింగ్ వెళ్ళిపో అని, నా బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది నీకు అని చెప్పాను. ఇందాక ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ లేడీ అమితాబ్ అని పోల్చారు. లేడీ అమితాబ్ అంటే ఇంతకుముందు మా విజయశాంతి గారు చాలా పోలీస్ క్యారెక్టర్ కానీ రాములం క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ అయినా ఆవిడకి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు అనౌన్స్ చేయడం గురించి మీరు ఏం చెప్తారు? ఏముంటుందండి అంటే ఐఎమ్ రియలీ వెరీ ఆక్వర్డ్ విత్ టేకింగ్ కాంప్లిమెంట్స్. బట్ రాజు గారి నుంచి అంత పెద్ద కాంప్లిమెంట్ రావడం అనేది డెఫినెట్లీ మెమరబుల్. సో ఈ క్లిప్ని మంచిగా ఎడిట్ చేసుకొని ఎవ్రీడే నైట్ వింటాను పడుకునే ముందు టు మేనిఫెస్ట్ ఇట్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం పల్లబురుసు. విలక్షణ నటుడు మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. పక్కా లోకల్ కంటెంట్తో తెలంగాణ నేటివిటీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చాహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు ముగించుకొని విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టాలని చిత్ర యూనిట్ ఎంతో కసితో పనిచేస్తోంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఇచ్చిపడేద్దామనే పక్కా మాస్ బరాత్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్ కంపోజ్ చేసిన ఈ హై ఎనర్జెటిక్ డ్యాన్స్ నెంబర్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ తమిళ నటుడు అజిత్ తన 64వ చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ప్రకటించారు. డేర్ డెవిల్ పేరుతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. పాచికల నేపథ్యంతో డిజైన్ చేసిన ఈ పోస్టర్కు మంచి స్పందన వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం వారణాసి. ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కథాంశం భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ను జక్కన్న పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్నేషనల్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి ప్రస్తుత పరిస్థితితో పాటు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే వారణాసి 80% షూటింగ్ పూర్తయింది, ఇంకా 20% ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేశాం. మిగిలినవి చిన్న చిన్న సన్నివేశాలే. 2022 నుంచి వారణాసి కథను డెవలప్ చేయడం మొదలుపెట్టాం. అంటే దాదాపు 4.5 ఏళ్లు పట్టింది. వారణాసి గురించి అన్ని ఇప్పుడే చెప్పలేం. ఇండియానా జోన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ కథ, హీరో చేసే సాహసాలు చిన్నపిల్లలకు నచ్చుతాయి, నాకు సరదాగా అనిపిస్తాయి. కథ, దాని నేపథ్యం తెలియకుండా ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించలేరని నా అభిప్రాయం. అందుకే వారణాసికి సంబంధించి వీడియో ప్రత్యేకంగా ఉండేలా గ్లిమ్స్ను విడుదల చేశాం. దీన్ని మీరు పరిశీలిస్తే కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికాలో ప్రయాణించి రామాయణ కాలానికి తీసుకెళ్తుంది, మళ్లీ వారణాసికి తీసుకొస్తుంది. ఇక ఈ కథలో ఉన్న భారీతనమే ఐమాక్స్ ఫార్మాట్లో తీయడానికి కారణం. అంటార్కిటికాలో 300 అడుగులకు పైగా ఉన్న భారీ మంచుకుండ, రామాయణంలోని భారీ వానరసేన, ఇలా ఎన్నో కీలక సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ అద్భుతంగా విశాలంగా చూపించాలంటే ఐమాక్స్ సరైనది అనిపించింది. దీనివల్ల సినిమాకు అదనపు హంగు జోడించినట్లయింది. ఐమాక్స్ కెమెరాలను పూర్తిగా వాడిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నోలన్ను నేనెప్పుడూ కలవలేదు. హాలీవుడ్ సినిమాలంటే నాకు ఆసక్తి. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగాను. ఆ ప్రభావం నా సినిమాలపై ఉంటుంది. నా సినిమాలను హాలీవుడ్ చిత్రాలతో పోలుస్తూ ఉంటారు. అందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడను అని అన్నారు. ఇటీవల మైసా సినిమాలో డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తూ ఉండగా తీవ్రంగా గాయపడింది హీరోయిన్ రష్మిక మందన. ఆమె 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు రష్మిక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమె తాజాగా తన కాలి గాయంపై స్పందించారు. ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టులో రష్మిక మందన స్పందిస్తూ, గాయాలవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా, కానీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది 3వసారి. తుంటికి కాలుని కలిపే టెండెన్స్ ఒక్కోవైపు 4 ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు పైకెత్తాలి అంటే అది మళ్ళీ అతుక్కోవాలి. మైసా సినిమా కోసం డ్యాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నేను చేస్తున్న సినిమాలో మైసా అత్యంత కష్టమైన సినిమా. నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు ఈ గాయం బారిన పడేలా చేశాడని భావిస్తున్నాను అని అన్నారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర ఎంపికపై స్పందించింది. సాధారణంగా ఒకే సంఘటనతో శూర్పణఖను గుర్తు చేసుకుంటారని, కానీ ఆమె పాత్రలో అంతకంటే ఎక్కువ లోతుందని చెప్పింది. అలాంటి సంక్లిష్ట పాత్రలు నటిగా తనకెప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయని వెల్లడించింది. ఇటీవల రకుల్కు అభిమాని బహిరంగ లేఖ రాశారు. శూర్పణఖ పాత్రను అంగీకరించినందుకు ఆమెను అభినందించారు. రామాయణంలో ఈ పాత్రను చాలా మంది ఒక సంఘటనతోనే గుర్తుపెట్టుకున్న, కథాగమనాన్ని మలుపు తిప్పిన కీలక పాత్రలో శూర్పణఖ ఒకరని పేర్కొంది. ఇలాంటి పాత్రను పోషించేందుకు ప్రేరణ ఏంటని ప్రశ్నించింది. ఆ లేఖకు రకుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించింది. శూర్పణఖ పాత్రలోని సంక్లిష్టతే తనను ఎక్కువగా ఆకర్షించిందని చెప్పింది. చరిత్ర ఆమెను ఒక సందర్భంతో మాత్రమే గుర్తుంచుకుందని, కానీ ఆమె కథలో ఇంకా ఎన్నో కోణాలున్నాయని పేర్కొంది. ప్రేక్షకుల అభిప్రాయాలను సవాలు చేసే పాత్రలో నటించడం తనకెంతో ఉత్సాహాన్ని ఇస్తుందని రకుల్ తెలిపింది. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ నటి కీర్తి సురేష్ తన పని పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారో మరోసారి నిరూపించారు. తన తీరికలేని పని స్కెడ్యూల్ గురించి ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వరుసగా 20 గంటల పాటు షూటింగ్లో పాల్గొన్నానని, మొత్తం 41 గంటలుగా నిద్ర లేకుండా ఉన్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయినప్పటికీ ఇంత బిజీగా ఉండటాన్ని తాను ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పడం ఆమె వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కీర్తి సురేష్ వరుస పోస్టులు పెట్టారు. ఒక వీడియో క్లిప్లో మాట్లాడుతూ, దాదాపు 24 గంటల తర్వాత ఇప్పుడే నా రూమ్లోకి అడుగుపెట్టాను. సుమారు 20 గంటలు పనిలోనే ఉన్నాను. నిన్న ఉదయం 6 గంటలకు బయలుదేరాను. ఇప్పుడు ఉదయం 6 అవుతుంది. అసలు విషయం ఏంటంటే మరో గంటలో నేను తర్వాతి పనికి బయలుదేరాలి. అయినా ఇవి మంచి సమస్యలే కదా, ఇదే జీవితం, దీన్ని నేను ఒక వరంగా భావిస్తాను అని అన్నారు. మరో పోస్టులో, నిన్న ఈ పోస్టు పెట్టేంత శక్తి కూడా లేదు. ఒక షూట్ నుంచి మరో షూట్కు పరుగులు, 41 గంటలు మెలకుగానే ఉన్నాను అని రాసుకొచ్చారు. ఇంతటి అలసట మధ్య కేవలం గంట మాత్రమే విరామం దొరికినా మళ్ళీ పని
పనికి వెళ్లే ముందు ఒక మిర్రర్ సెల్ఫీ తీసుకునేంత శక్తి తనకుందని చమత్కరించారు. ఆ సెల్ఫీని కూడా ఆమె పోస్ట్ చేశారు. అనంతరం మరో షూట్కు వెళ్తున్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె "ఐ విల్ సర్వైవ్, నేను నిలబడగలను" అని రాసి ఉన్న టీషర్ట్ను చూపిస్తూ ఈరోజు ఈ షర్ట్కు నిజంగా ఒక అర్థం ఉంది, అవును నేను నిలబడతాను అని అన్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో సత్యవాన్ సావిత్రి, రఫ్తార్, అక్క, రౌడీ జనార్దన వంటి పలు భారీ ప్రాజెక్టులున్నాయి. వీటితో పాటు వెంకీ అనిల్ రావిపూడి 5 చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ వరుస సినిమాలే ఆమె బిజీ స్కెడ్యూల్కు కారణమని స్పష్టమవుతుంది. ప్రముఖ నటి శృతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనాలిటీ పబ్లిసిటీ హక్కుల పరిరక్షణను కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన పేరు, ముఖాన్ని వాడుతున్న వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఏఐ డీప్ ఫేక్ క్రియేటర్లపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పిటిషన్ను విచారించిన ధర్మాసనం హక్కుల ఉల్లంఘనపై వాణిజ్య దావా దాఖలు చేసేందుకు శృతి హాసన్కు అనుమతినిచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తన రూపంతో అశ్లీల చిత్రాలు, మార్ఫింగ్ వీడియోలు తయారు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ-కామర్స్ సైట్లు, బుకింగ్ యాప్లలో తన పేరు, బొమ్మలను వాణిజ్య ప్రచారాలకు వాడుకుంటున్నారని తెలిపారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి రక్షణ ఉత్తర్వులు పొందారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ.